రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ నైట్ నానబెట్టాను. ఇవి శుభ్రంగా కడగాలండి. ఒకసారి కడిగితే చాలు, ఎక్కువసేపు కడిగే అవసరం లేదు. నీళ్ళు మొత్తం వంపేయాలి. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలి. అయితే తీసుకున్నామో ఆ గ్లాసు వాటర్ అయితే సరిపోద్దండి. స్టవ్ వెలిగించాలి. ఆయిల్లోనే పెట్టి ఉడికించాలండి. రెడ్ రైస్ ఉడుకుతుందండి, ఇంకా కొంత ఉడకాలి. వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. అంత వాటర్ వేస్తే ఉడుకుతుందండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పోయాలి నీళ్ళు. కొన్ని నీళ్ళు ఎక్కువైనా నష్టం లేదండి. ఇది ఏమిటంటే మెత్తగా అవ్వదు. ఎక్కువ నీళ్ళు అయితే మెత్తగా అయిపోతుందేమో అని కంగారు పడే అవసరం లేదు. కరెక్ట్గానే ఉంటుందండి. బాగా ఉడికితే బాగుంటుంది. ఇంకా ఇది గట్టిగా ఉంటే అసలు తినలేమండి. కొంచెం మెత్తగానే ఉండాలి. ఈ వాటర్ దగ్గరకు వచ్చినాక బాగా దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ రైస్ కొంచెం జిగురుగా ఉంటుందండి, గిన్నెకి తొందరగా అడగట్టేస్తుంది. అందుకు దగ్గరుండి చూసుకోవాలి. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి బయటికి వెళ్ళి ఏదైనా పని చూసుకుని మళ్ళీ రావడం బెస్ట్. ఎందుకంటే సిమ్లో పెట్టినా కూడా మనకు తెలియకుండానే ఇది మాడిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఇందులో మనం ఏ కూర వేసి తిన్నా బాగుంటుందండి. దీన్ని వెజిటేబుల్ రైస్లా చేసుకుని కూడా తినేయచ్చు. మనకి ఎప్పుడైనా కూర వండుకోవడం కొంచెం టైం లేకపోతే ఆవకాయ పచ్చడి, టమాటా చట్నీ, గోంగూర పచ్చడి ఇవన్నీ బాగానే ఉంటాయండి. ఇందులోకి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది వారంలో 2-3 సార్లన్నా వండుకోండి. ఇది వండేది కొంచెం టైం బట్టి తీసుకుంటుంది. అందుకని రోజు వండాలంటే ఇబ్బందిగానే ఉంటుంది డ్యూటీలకు వెళ్ళేటోళ్ళకి. అందుకు వారంలో 2 సార్లు అలా వండుకుంటే బాగుంటుందండి. స్టవ్ ఆపేయాలి ఇంకా వాటర్ ఉన్నప్పుడే.